పిండి వంటల్లో మొదటిది అరిసెలైతే రెండోది బూరెలు కదా. అందుకని మరి బూరెలు కూడా చేసుకోవాలి కదా ఈ సంక్రాంతి కోసం. అందుకని చెప్పేసి నిన్నైతే అరిసెలు చేసేసుకున్నామండి. అంతకుముందు రోజైతే చక్రాలు చేసేసుకున్నాం. ఈ రోజైతే బూరెలు చేసుకోవాలని నిర్ణయించేసుకున్నాం. అందుకని మరీ ముదురుది కాదు, మరీ లేతది కాదు, సెలెక్ట్ చేసుకొని ఒక కొబ్బరికాయ రెడీగా పెట్టేసుకున్నాను. తర్వాత ఆర్గానిక్ బెల్లం కూడా రెడీగా పెట్టాను బూరెలు చేయడానికి. ఇంకా రెడీ అయిపోదామా బూరెలు చేయటం కోసం. ఇక్కడైతే ఆర్గానిక్ బెల్లం ఇక్కడ నేను ఎంత చేయాలనుకుంటున్నాను చెప్పలేదు కదా. 1 కేజీ బియ్యంలో బూరెలు చేయాలనుకుంటున్నాను. దానికి ఏమేం కావాలి అంటే ముందు బియ్యం నానేసుకోవాలి. స్టోర్ బియ్యం అయి ఉండాలి. స్టోర్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి మినిమం 24 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా చిల్లులు గిన్నెలో వేసి నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక గుడ్డలో వడవేసి మిల్లికిచ్చుకోవాలి. తడి బియ్యం మరపట్టించుకోవాలండి. అరిసెలకి మనం ఎలా అయితే పట్టిస్తామో సేమ్ అదే విధంగా. అదేంటి కేజీ అన్నారు కదా 2 కేజీలు బియ్యం చూపిస్తున్నారు ఏంటి అంటారేమో. నేను అరిసెల వీడియోలో కూడా చెప్పాను అరిసెలకి బూరెలకి ఒకేసారి పిండి పట్టిస్తున్నానని. అందుకని చెప్పేసి ఇక్కడ మీకు 2 కేజీల బియ్యం అయితే కనపడుతుంది. కానీ నేను ఇక్కడ బూరెలు చేసేది మాత్రం 1 కేజీనే. ఎందుకంటే ఇంకొక కేజీ అరిసెలు నిన్న చేసేసాను కదా అందుకని. బియ్యం చిల్లులు గిన్నెలో వేసి తడి మొత్తం పోవాలి. అంటే తడి కాదండి, నీళ్లు మొత్తం పోవాలి. నీళ్లు మొత్తం పోయినాక ఇది గుడ్డలో వేసుకొని ఒక 2 నిమిషాలు తడి మొత్తం పోవాలి. మరీ పూర్తిగా పోకూడదండి, లైట్గా తడి ఉండాలన్నమాట. అప్పుడే మిల్లుకి ఆడించాలి. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది మనకి బూరెలకి కావాల్సిన పిండి. ఇక్కడైతే నేను ఒక క్లాత్లో బియ్యాన్ని ఇలా ఒక 2 నిమిషాలు ఆరబెట్టుకొని మళ్ళీ డబ్బాలోకి ఎత్తుకొని మిల్లుకి అయితే పంపించేసానండి. మిల్లి నుంచి రాగానే అలాగే వండేసుకోకుండా జల్లించుకోండి, అప్పుడే బాగుంటాయి బూరెలు. తర్వాత ఇక్కడ కేజీ తీసుకున్నాను కదా బియ్యం, మరి బూరెలు కదా కొద్దిగా లేత పాకమే తీసుకుంటాం. అదే అరిసెలకైతే మనం 700 గ్రాముల దాకా బెల్లం తీసుకుంటాం. దీనికైతే 600 గ్రాముల దాకా బెల్లం అయితే చాలండి. ఎందుకంటే పాకం అనేది కొద్దిగా లేతగా ఉండాలి అరిసెల మీదుగా పోలిస్తే. కాబట్టి 600 గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది. ఇలా చక్కగా బెల్లాన్ని కోరేసుకోండి. ఎందుకంటే అది పచ్చడి బండికి లొంగదు, సుత్తికి లొంగదు. అందుకని మరి ఇక్కడ మనం పాకం పట్టాలి కదా, దానికోసం ఇక్కడ మందపాటి గిన్నెలో ఈ బెల్లాన్ని అంతా వేస్తున్నాను. 600 గ్రాముల బెల్లం కేజీ బియ్యంకి. పాకం పట్టాలి అంటే నీళ్లు పోసేయకూడదండి. ఇది ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో అయితే సరిపోతుంది. అంతకు మించి నీళ్ళు అయితే అవసరమే లేదు. కరెక్ట్గా ఈ గ్లాస్తో నీళ్ళు అనేది వేస్తున్నాను. ఎక్కువ నీళ్లు వేసామంటే పాకం పట్టడం చాలా టైం పట్టుద్ది. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను. బెల్లం కరిగేదాకా పాకం కాదు బెల్లాన్ని తిప్పుతూ ఉండాలండి. కరగగానే బాగా నురగలా వస్తుంది. అప్పుడే మనకి పాకం రెడీ అవుతున్నట్టు గ్రహించుకున్న తర్వాత పాకాన్ని ఒకసారి టెస్ట్ చేసుకొని, పాకం అనేది మరి గట్టిగా ఉండకూడదు, మరి పల్చగా ఉండకూడదండి. ఇప్పుడు నేను ప్లేట్లో వేస్తుంటే ఎలా ఉంది, కట్టనట్టుగా ఉండాలన్నమాట. ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకి బూరెలకి కరెక్ట్ అనమాట. ఇప్పుడు మనం ఇందాక ఒక కొబ్బరికాయ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా మిక్సీ పట్టుకొని చిన్న ముక్కలు కోసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని ఆ కొబ్బరి తురుము ఇందులో వేసి బాగా కలపాలి. ఇంకా కొబ్బరి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, కానీ కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఒక కొబ్బరికాయ చాలన్నమాట. మనం ఈ కొబ్బరికాయలోనే యాలకులు వేసి మిక్సీ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 4 యాలకులు మిక్సీ ఈ కొబ్బరిలోనే వేసి చేసేసాను. తర్వాత నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వచ్చేసి ఒక 50 ml దాకా పోసానండి. నెయ్యి వేసిన తర్వాత కూడా బాగా కలపాలి. ఇక్కడ పొయ్యి మంట అనేది తీసేస్తున్నాను, ఎందుకంటే పాకం మరి గట్టి పడిపోకూడదు. అందుకని అంటే చిన్న మంట పెట్టుకోవాలి గ్యాస్ అయితే. ఇక్కడ పుల్లల పొయ్యి కాబట్టి పుల్లలు తీసేస్తున్నాను, తక్కువ సగ అయితే చాలు కాబట్టి. ఇప్పుడు ఈ పాకాన్ని కిందకి దించి తడి బియ్య పిండిని కలుపుతూ ఉండాలి. బియ్య పిండి కొద్దిగా వేసుకుంటూ ఇలా పాకంలో బాగా కలిసేలాగా తిప్పాలి.
ఇక్కడైతే ఇదిగోండి ఇలా ఉండేదాకా మరీ గట్టిగా కాదు, అలానే మరీ లూజ్గా కాదు, ఉండేలా కలుపుకొని పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఈ పిండిని కాసేపు పక్కన పెట్టేద్దాం, చల్లారుతుంది. మనం బూరెలు చేసుకోవాలంటే ఇందులో చేయి పెట్టాలి, అది కాలకుండా ఉండాలి కదా, అందుకని. బూరెలు రౌండ్గా రావాలన్నా, పొయ్యి మీద మనం వేసేటప్పుడు మన చేయికి సెగ తగలకుండా ఉండాలన్నా ఇలాంటి మీ ఇంట్లో ఒక గరిటె ఉండే ఉంటుంది. దాన్ని తీసి శుభ్రంగా తోమేసి ఆరబెట్టేసి దానికి పైన ఒక నూనె రాసేసి బూరె పిండి తీసుకొని ఇలా పైన మనకు కావాల్సిన షేప్లో, రౌండ్ షేపే కదా, కావాల్సిన షేప్ ఏముందిలేండి, రౌండ్ షేప్ అత్తేసుకొని దీన్ని డైరెక్ట్గా నూనెలోకి వదిలేయండి చాలు. చూడండి ఎంత ఈజీగా వేసేయచ్చు అంటే అసలు బూరెలు చేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చూసారు కదా బూరైతే ఎంత చక్కగా పూరి పొంగినట్టు పొంగిందో. ఇలా కనుక మనం వేసుకున్నాము అంటే పని ఈజీగా ఉంటుంది, బూరి కూడా చక్కగా పొంగుతుంది అనమాట. ఇలాగే మొత్తం చేసేసుకుందామా. బూరెలు ఉండాలి అంటే కష్టం అనుకునే వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒకసారి గరిటికి అంటించి మళ్ళీ చేతిలోకి వేసుకుంటే మీకు చూసారు కదా ఎంత ఫ్రీగా పడుతుందో. అలా ఉంటే ఇంకా ఏముందండి, ఎన్ని బూరెలైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా అనుకుంటారా, దానికి ఈ టిప్పేనండి నాకు బాగా హెల్ప్ అయింది. మీరు కూడా సేమ్ అలాగే చేసుకోండి. బూరెలు వచ్చేసి మొత్తం ఇలాగే చేసేసాను. చాలా చక్కగా కుదిరాయండి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయంట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.